చంద్రబాబు ఖబర్దార్, నీకు కొడుకున్నాడుగా లోకేష్ జాగ్రత్త, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు, మీ ఇద్దరి సంగతి తేలుస్తా అంటూ వైసీపీ నాయకుడు జోగి రమేష్ చిందులు తొక్కడమే కాదు, ముఖ్యమంత్రిని ఐటీ మంత్రిని బెదిరించాడు. నకిలీ మద్యం కేసులో జోగిని అరెస్టు చేసి ఎక్సైజ్ స్టేషన్ కు తరలించే క్రమంలో అరాచకంగా ప్రవర్తిస్తూ ముఖ్యమంత్రి మంత్రిని హెచ్చరించాడు. ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి. నీకు కొడుకున్నాడుగా లోకేష్ జాగ్రత్త అంటే అర్థం ఏమిటి? వంగవీటి రంగాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంపించినట్లుగా నారా లోకేష్ ను చంపించాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడా? ఆ విషయాన్ని జోగి రమేష్ ద్వారా చెప్పించాడా అనే అనుమానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తప్పు చేస్తూ దొరికిపోయి కూడా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడంటే జగన్ వెనకుండి జోగిని నడిపిస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. అధికారం కోల్పోయిన తరువాత కూడా జోగి రమేష్ తన తీరు మార్చుకోలేదు. తానేదో పెద్ద సచ్చీలుడిలా తనపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు. వాస్తవానికి చంద్రబాబు లాంటి వ్యక్తి కక్ష కట్టేంత స్థాయి జోగి రమేష్ కు ఉందా? నకిలీ మద్యం తయారు చేయించడం, దాన్ని అమ్మడం వాస్తవం. అన్ని ఆధారాలు దొరికాయి కాబట్టే సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయినా పెద్దగా కేకులు వేస్తే అయ్యో పాపం జోగి రమేష్ తప్పు చేయలేదంట అని ప్రజలు మాట్లాడుకుంటారా? అంతెందుకు, మీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా చీప్ లిక్కర్ అమ్మి దోచుకోలేదా? ఆ దోపిడీని 5 ఏళ్లు ప్రజలు చూడలేదనుకుంటున్నారా? చివరగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఏరా ఒరే అంటూ మాట్లాడి ఏకంగా అతని ఇంటిపైకే దాడి చేయడానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిత్వ హననానికి దిగి ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబును ఇరికించేందుకు చీప్ లిక్కర్ తయారు చేయించిన ఘనుడు జోగి రమేష్. ఆఖరుకు ఈ రోజు భార్య పిల్లలను బయటకు తెప్పించి సాక్షి మీడియాలో మాట్లాడించి కులాల ప్రస్తావన తెచ్చాడు. అసలు ఇక్కడ అనాల్సింది జోగి రమేష్ ను కాదు, అతని వెనకుండి నడిపిస్తున్న జగన్ ను. తప్పులు చేసింది కాక బెదిరింపు ధోరణికి దిగుతున్నాడు. రప్పా అంటూ రాష్ట్రంలో ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తున్నాడు. ఇది వైసీపీకి మేలు చేయకపోగా కీడు చేస్తుందనే విషయాన్ని మాత్రం జగన్ గ్రహించలేకపోతున్నాడు.